ప్రెజెంట్ తండేల్ మూవీ ఈరోజు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. రిలీజ్ అయినప్పటి నుంచి అసలు ఎలాంటి నెగిటివ్ టాక్ లేకుండా ఒక సాఫీగా మంచి పాజిటివ్ టాక్తో ఒక హిట్ టాక్తో ముందుకెళ్తుంది. ఈసారి పక్కా హిట్ కొట్టారు అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? సో ఖచ్చితంగా నాగ చైతన్య గారికి గత 2 సినిమాలు థ్యాంక్ యూ అండ్ కస్టడీ 2 కూడా కొంచెం చేదనుభవాన్ని మిగిల్చాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. అయితే ఇప్పుడు ఎలాగైనా సరే చైతు గారిని ఒక 100 crore క్లబ్లోకి తీసుకురావాలని చెప్పి ఆయన ఫ్రెండ్ అయిన బన్నీవాస్ గారు అయితే గీతా ఆర్ట్స్ ద్వారా ఈ సినిమాని మొత్తం తీసుకొచ్చారు. ఆయనే దగ్గరుండి సినిమాని మొత్తం చేసి మొత్తం ఆయన నీట్గా చెక్కి రిలీజ్ చేశారనమాట. సో ఆయన ప్లానింగ్ కానీ ఆయన ప్రమోషన్ చేసిన విధానం కానీ ప్రతి సాంగ్ని కూడా అంటే ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఒక సాంగ్ ఎక్కడమే కొంచెం గగనంగా ఉంది. సో అలాంటిది ఆల్బమ్ మొత్తం 4 సాంగ్స్ పెట్టి 5 సాంగ్స్ పెట్టి సూపర్ హిట్ చేశారంటే ఖచ్చితంగా ఇన్స్టెంట్ చాట్ బస్టర్స్ అన్ని సాంగ్స్ కూడా. మరి అలాంటి సాంగ్స్ పెట్టి అందులోనూ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు డిఎస్పీ గారు కూడా. ఆయనలో ఇది వరకట వింటేజ్నెస్ లేదు, ఒకప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు బాగా ఇవ్వట్లేదు అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక మంచి బీజియంతో అంటే సౌల్ఫుల్ బీజియం అయితే ఇచ్చారనమాట. సో ఇంక బ్యాక్గ్రౌండ్ స్కోర్లో దేవిశ్రీ గారు మళ్ళీ ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు ఈ సినిమాతో అని చెప్పుకోవచ్చు. అట్లనే సాయి పల్లవి గారు తన దైన శైలిలో యాక్టింగ్ చేసి ఎరగదీశారు. ఇంకా చెప్పాలి అంటే మెయిన్గా నాగ చైతన్య గారి గురించి చెప్పుకోవాలి. ఆయన యాక్టింగ్ కానీ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ గత సినిమాలతో పోలిస్తే అసలు కంప్లీట్ ఇతను నాగ చైతన్య పాత మనం చూసి నాగ చైతన్య అనే విధంగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఉందన్నమాట. ఎంతైనా ఫ్యాన్ బాయ్ క్రియేట్ చేస్తే ఇలానే ఉంటుంది. అదే వరుసగా చెప్పుకుంటా. ఇప్పుడు ఏంటంటే నాగ చైతన్య గారు అయినా అసలు ఇలా అతను మనం ఇలా ఎప్పుడు చూడలేదు కదా, ఇంత రగ్గడ్ లుక్లోకి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఒక నిజమైన చేపలు పట్టేవాడు ఎలా ఉంటాడు అనే ఆ యాక్టింగ్ అతనిలో నీట్గా అసలు చాలా బాగా ఇమిడిపోయాడు అని చెప్పాలి. అది మనం బయట ఆ కథని ఇమాజిన్ చేసుకుంటూ ఓహో అతను ఇలాగే చేశాడా, ఓహో పాప వాళ్ళు ఇలాగే కష్టాలు పడ్డారా, ఇది బయట జరిగిన ఒక స్టోరీని కొంచెం లైవ్ ఇన్సిడెంట్స్ని తీసుకొని కొంచెం అంటే లవ్ స్టోరీ అటాచ్ చేసి తీశారనమాట. సో మరి ఇలాంటి స్టోరీని నేనైతే చూస్తున్నప్పుడు ఇదే అనుకున్నా, పాపం అయ్యో పాపం బయట వీళ్ళు ఇలా జరిగిందా, ఇన్ని కష్టాలు పడి ఉంటారా, అరే ఒక్కరోజు మనం జైల్లో ఉండాలంటే మనం ఉండలేము జనరల్గా. సో మరి పాకిస్తాన్ జైల్లో అక్కడ ఉంటాము పోతాము బయటకు వస్తాము కూడా తెలియని దాంట్లో సో హీరో అనుభవించే కష్టాలు కానీ అంత చాలా ఒద్దిగ్గా ఒలిగిపోయాడు. అంటే ఆ క్యారెక్టర్కి తను తప్ప ఇంకెవరో చేయలేరు అన్నట్టు. సో ఒక యాక్టర్ కావాల్సింది అదే, ఒక స్టెప్ అయితే ఎక్కేశారని చెప్పొచ్చు చైతు గారు. ఇంతకుముందు అన్ని లవ్ స్టోరీస్ రొటీన్ స్టోరీస్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు మాత్రం చాలా ఒక కొత్త అంటే క్యారెక్టర్ మటుకు తనకి లైఫ్లో గుర్తుండిపోయే క్యారెక్టర్ తండేల్ రాజు అనేది. సో ఒక తండేల్ అంటే లీడర్ అనే విధంగా ఈ సినిమాని చూపించారనమాట. అలాగే చైతు గారికి ఒక గ్రేట్ ఎలివేషన్స్ కూడా పడినాయి ఈ సినిమాలో. మరి ఇంతకుముందు చందుమోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయనకి ప్రేమంతో అలాగే సవ్యసాచితో గట్టిగా ఎలివేషన్స్ ఇచ్చారు. మరి ఇదే సినిమాలో ఎలివేషన్స్తో పాటు మంచి కథ కూడా కుదిరింది. సో ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా అలా వెళ్ళిపోతుంది అనమాట, సాఫీగా సాగిపోతుంది సినిమా అంతా. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అల్టిమేట్గా బాగా కుదిరినాయి. సో ఇద్దరు పర్ఫార్మెన్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, సాయి పల్లవి నాగ చైతన్య. ఫస్ట్ టైం సాయి పల్లవిని డామినేట్ చేసిన హీరో నాగ చైతన్య గారు అని చెప్పొచ్చు ఈ సినిమాతో. సో మరి లవ్ స్టోరీలో కూడా ఆవిడదే డామినేషన్ అంటారు, మరి ఇక్కడ మాత్రం కంపల్సరీ 100% డామినేషన్ చైతు గారిదే. సో ఈయనకైతే ఒక మంచి హిట్ వచ్చిందని నేను చెప్తాను ఖచ్చితంగా. అండ్ చందుమోహన్ రెడ్డి గారు ఒక మంచి కథని వాళ్ళ డీప్గా వెళ్ళి తెలుసుకుని అక్కడ ఏం జరిగింది, ఆ పేపర్లో వచ్చిన న్యూస్లు కానీ వాళ్ళని లైవ్లో కనుక్కోవడం కానీ అన్నీ తెలుసుకుని అవన్నీ ఆధారంగా చేసుకుని ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ఒక మంచి కథను అయితే అల్లుకున్నారనమాట. సో ఒక లవ్ కెమిస్ట్రీ వీళ్ళిద్దరికి క్రియేట్ చేయడం ఏదైతే ఉందో అది అంటే చాలా బాగా వీళ్ళు నిజంగా ఏమో అన్నట్టుగా ఉంటుంది అనమాట. అసలు సినిమాలో లాగా అనిపించదు వాళ్ళ కెమిస్ట్రీ అనేది. అది అలా కుదిరేసింది. సో అందరికీ అది సెట్ కాదు. ఆ పేరు అనేది చాలా బ్యూటిఫుల్గా సెట్ అయింది స్క్రీన్ మీద. సో వాళ్ళ పేరు కోసమైనా ఈ సినిమాకి వెళ్ళిపోవచ్చు ఖచ్చితంగా. సో ఓవరాల్గా అయితే సినిమా అసలు చైతు కెరీర్లోనే బెస్ట్ కంబ్యాక్ అని చెప్పచ్చు. సో ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఒక టెంపర్తో ఎలా కంబ్యాక్ ఇచ్చారో, రామ్ చరణ్ గారు ధృవాతో ఎలా కంబ్యాక్ ఇచ్చారో, అట్లానే ఇటు అల్లు అర్జున్ గారు అలవైకుంఠపురంతో ఎలా కంబ్యాక్ ఇచ్చారో, చైతు కెరీర్లో ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో ఆల్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా వండర్ఫుల్గా పనిచేసాయి. ఇంకా యునానిమస్ హిట్ రిపోర్ట్ అయితే తీసుకున్నారనమాట.